ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగులకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలో భాగంగా పేపర్ 2 పార్ట్ 12 వీడియోలో ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకుందాం. ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగులకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి జాయిన్ అయినట్లయితే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని అక్కడ పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే బ్లూమ్స్ ప్రకారం ఏ రంగంలో అంతర్దృష్టి కనిపించును? బ్లూమ్స్ టాక్సానమీ ఏదైతుందో బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం మనకు 3 రంగాలు అయితే ఉంటాయి. ఈ 3 రంగాలలో అంతర్దృష్టి ఏ రంగంలో కనిపిస్తుందని అడుగుతున్నారు. 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. 3 ఆప్షన్లలో మళ్ళీ కింద 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రీసెంట్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో ఇదే విధంగా క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో ఈ క్రమంలోనే అభ్యర్థులకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అయితే నేను తీసుకొస్తున్నాను. చూద్దాం. ఆప్షన్ ఏ జ్ఞానాత్మక రంగం, ఆప్షన్ బి మానసిక చలనాత్మక రంగం, ఆప్షన్ సి భావావేశ రంగం. సో బ్లూమ్స్ ప్రకారం మనకు అంతర్దృష్టి ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ 1 చూసుకుంటే ఏసీ రంగాలలో, ఆప్షన్ 2 చూసుకుంటే ఏబి రంగాలలో, ఆప్షన్ 3 తీసుకుంటే 3 రంగాలలో, ఆప్షన్ 4 తీసుకుంటే ఏ రంగంలో మాత్రమే అంతర్దృష్టి కనిపిస్తుంది అంటున్నారు. సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి బ్లూమ్స్ ప్రకారం అంతర్దృష్టి కేవలం జ్ఞానాత్మక రంగంలో మాత్రం కనిపిస్తుంది. ఏ ఓన్లీ రైట్ ఆన్సర్. అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇటువంటి క్వశ్చన్సే మనము టీఎస్పీఎస్సీ ప్రజెంట్ ఎగ్జామ్లో చూస్తున్నాం. హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో కూడా లాస్ట్ టైం ప్రీవియస్గా నిర్వహించిన ఎగ్జామ్లో కూడా చాలా క్వశ్చన్స్ ఇదే విధంగా అడిగారు. సో ప్రజెంట్ మనకు జరగబోయే ఎగ్జామ్లో కూడా ఇటువంటి క్వశ్చన్సే 50 to 60% ఉండే అవకాశం ఉంది. సో ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇచ్చిన వాటిలో వ్యక్త్యంతర భేదాన్ని సూచించేది ఏది? 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు, ఏబిసిడి. సో వాటిలో ఏది వ్యక్త్యంతర భేదాన్ని సూచిస్తుంది అంటున్నారు. ఆప్షన్ ఏ పాండవులలో అగ్రగణ్యుడు ధర్మరాజు అంటున్నారు. ఆప్షన్ బి ప్రపంచ మేధావి ఐన్స్టీన్. ఆప్షన్ సి అర్జునుడు కంటే భీముడు బలవంతుడు. ఆప్షన్ డి శృతి ప్రీతిలు బాగా నటించగలరు. సో వ్యక్త్యంతర భేదాన్ని సూచించేది శృతి ప్రీతిలు బాగా నటించగలరు. వ్యక్తి అంతర్గత కాదు, వ్యక్త్యంతర భేదాన్ని అడిగాడు. శృతి ప్రీతిలు బాగా నటించగలరు. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్. ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్య ఉద్దేశం. ఏబిసి ఇచ్చారు, మళ్ళీ అందులో ఏవి సరైనవి అడుగుతున్నారు. చూద్దాం. ఆప్షన్ ఏ సబ్జెక్టుల మధ్య సహసంబంధంతో అంతర్దృష్టిని ఏర్పరచడం. ఆప్షన్ బి మానవీయ దృక్పథంలో కూడిన విలువలతో కూడిన ఉపాధ్యాయులను తయారు చేయడం. ఆప్షన్ సి నేర్చుకోవడం పిల్లలకు భారం కలిగించని విద్యను అందించడం. ఓకేనా. చూద్దాం. ఆప్షన్ 1 వచ్చేసి ఏబిసి సరైనవి, ఆప్షన్ 2 వచ్చేసి బీసీలు సరైనవి, ఆప్షన్ సి వచ్చేసి ఏసీలు సరైనవి, ఆప్షన్ డి వచ్చేసి ఏబీలు సరైనవి. సో మనకు ఎన్సిఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 3 కూడా ముఖ్య ఉద్దేశాలే. సబ్జెక్టుల మధ్య సహసంబంధంతో అంతర్దృష్టిని ఏర్పరచాలి, సరైందే. అదేవిధంగా మానవీయ దృక్పథంతో కూడిన విలువలతో కూడిన ఉపాధ్యాయులను తయారు చేయాలి, సరైందే. నేర్చుకోవడం పిల్లలకు భారం కలిగించిన విద్యను అందించడం కూడా మనకు సరైంది. కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా. రాబో హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ కూడా ఇటువంటి క్వశ్చన్స్ చాలా ఉండబోతున్నాయి. ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి. అందుకే మన వెబ్సైట్లో చాలా ప్రాక్టీస్ టెస్ట్లు అయితే పెట్టడం జరిగింది. ఇప్పటికే ఖచ్చితంగా రాయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ వన్. అవిరాల అభ్యాసనం దీనిలో సహజం. సో మనకు అవిరాల అభ్యాసనం ఏదైతుందో అది ఈ కింద ఇచ్చిన వేట్లో సహజంగా ఉంటుందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ యత్నదోష అంతర్దృష్టి, ఆప్షన్ బి కార్యసాధక యత్నరహిత, ఆప్షన్ సి వైగాట్స్కి శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ డి యత్నరహిత నమూనా అభ్యాసనంలో సాధ్యమవుతాయి అంటున్నారు. సో అవిరాల అభ్యాసనం అనేది యత్నరహిత మరియు నమూనా అభ్యాసనంలో సాధ్యమవుతుంది, సహజంగా ఉంటుంది అనమాట. ఓకేనా. అవిరాల అభ్యాసనం అనేది యత్నరహిత మరియు నమూనా అభ్యాసనంలో సహజంగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్. టెర్మన్ బర్డ్ల ప్రకారం నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఎన్ని? సో మనకు టెర్మన్ బర్డ్ల ప్రకారం నాయకుడికి ఎన్ని లక్షణాలు ఉండాలని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 59, ఆప్షన్ బి 69, ఆప్షన్ సి 79, ఆప్షన్ డి 89. టెర్మన్ బర్డ్ల ప్రకారం నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు 79. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్. మాస్లో అవసరాల పట్టిక ఏదైతుందో మన క్రమం ఏదైతుందో ఈ క్రమంలో మనకు వరుస క్రమం అడుగుతున్నారు.
ఆప్షన్ ఏ రక్షణ, ఆప్షన్ బి ప్రేమ సంబంధిత, ఆప్షన్ సి గుర్తింపు గౌరవం, ఆప్షన్ డి శారీరక, ఆప్షన్ ఈ ఆత్మ ప్రస్తావన. సో మనకి ఏబిసిడిఈ ఇచ్చారు, దాని వరుస క్రమం రాయమంటున్నారు. సో ఆప్షన్ 1 వచ్చేసి డిఏసిబిఈ, ఆప్షన్ 2 వచ్చేసి ఏబిసిడిఈ, ఆప్షన్ 3 వచ్చేసి సిఈ ఈసీబిఏడి, ఆప్షన్ 4 ఈడిబిసిఏ. సో మనకు మాస్లో అవసరాల అనుక్రమం ఏదైతుందో దీన్ని వరుస క్రమం ఏదంటే ఈడిబిసిఏ. ఆత్మ ప్రస్తావన, అదేవిధంగా శారీరక, అదేవిధంగా ప్రేమ సంబంధిత, తర్వాత గుర్తింపు గౌరవ, ఆ తర్వాత రక్షణ. ఇది వరుస క్రమం మాస్లో అవసరాలు. ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రాఫిక్ నియమాలు పాటించాలని పిల్లల యొక్క నైతిక దశలు, స్థాయిలు కోల్బర్గ్ ప్రకారం. సో కోల్బర్గ్ ప్రకారం మనకు ట్రాఫిక్ నియమాలు పాటించాలనేది ఎన్నో నైతిక దశ, ఎన్నో స్థాయి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 2వ దశ 1వ స్థాయి, ఆప్షన్ బి 3వ దశ 2వ స్థాయి, ఆప్షన్ సి 4వ దశ 3వ స్థాయి, ఆప్షన్ డి 4వ దశ 2వ స్థాయి. సో మనకు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఏదైతుందో దీని ప్రకారం ట్రాఫిక్ నియమాలు పాటించాలనే పిల్లలు ఏ స్థాయిలో ఉంటారంటే 4వ దశ 2వ స్థాయిలో ఉంటారు. ఈ దశలో ఉన్న పిల్లలు ట్రాఫిక్ నియమాలు పాటించాలని అనుకుంటారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్, ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ప్రతికూల పునర్బలన పరిస్థితి ఏమిటి చూద్దాం. ఇలా 1 2 3 ఇచ్చారు, మళ్ళీ అందులో మనకు చూసుకున్నట్టయితే ఏబిసిడిలో ఇవ్వడం జరిగింది అనమాట. సో చూద్దాం. ఫస్ట్ వన్ చూసినట్టయితే హోంవర్క్ చేయకపోతే తరగతిలో నిలబెట్టడం, ఆప్షన్ 2 హోంవర్క్ చేయకపోతే కారణాలు తెలుసుకోవడం, ఆప్షన్ 3 హోంవర్క్ చేయకపోతే టీచర్ మందలించడం. ప్రతికూల పునర్బల పరిస్థితి, మనకు పునర్బలం ఇస్తాం కదా, దాంట్లో ప్రతికూలం ఏదని అడుగుతున్నారు. చూద్దాం. ఆప్షన్ ఏ 1 2 3లు సరైనవే, ఆప్షన్ బి 2 3లు సరైనవే, ఆప్షన్ 3 1 3లు తప్ప మిగిలినవి సరైనవే, ఆప్షన్ డి 2 తప్ప మిగిలినవి సరైనవే. సో ప్రతికూల పునర్బల పరిస్థితి ఏదంటే ఇందులో మనకు 1 3 అనమాట. హోంవర్క్ చేయకపోతే తరగతిలో నిలబెట్టడం, ఆప్షన్ 3 హోంవర్క్ చేయకపోతే టీచర్ మందలించడం. ఇవి మనకు ప్రతికూల పునర్బల పరిస్థితి అనమాట. ఓకేనా, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్, ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, ప్రతిపాదన ఏ ఇచ్చారు, దానికి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. చూద్దాం. ఆప్షన్ ఏ చూసుకున్నట్టయితే, అదే ప్రతిపాదన ఏ చూసుకుంటే ప్రజ్ఞ అనేది మానసిక అంశం. హేతువు చూసుకున్నట్లయితే ప్రజ్ఞపై అనువంశికత ప్రభావం చాలా ఉంటుంది. చూద్దాం. ఆప్షన్ 1 ఏఆర్లు వాస్తవాలు కావు, ఆప్షన్ 2 ఆర్ఏలు వాస్తవాలు, ఆప్షన్ 3 ఏఆర్ వాస్తవాలు కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ, ఆప్షన్ 4 ఆర్ఏలు వాస్తవాలు కానీ ఏకి ఆర్ అనేది సరైన వివరణ కాదు. సో మనకు ఇందులో చూసుకున్నట్టయితే ప్రజ్ఞ అనేది మానసిక అంశం, కరెక్టే. ప్రజ్ఞపై అనువంశికత ప్రభావం కూడా ఉంటుంది. అయితే మనకు ఇందులో వాస్తవాలు 2 వాస్తవాలు అయినప్పటికీ ఏకి ఆర్ అనేది సరైన వివరణ కాదనమాట. ఓకేనా, ఏకి ఆర్ అనేది సరైన వివరణ కాదు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్, ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది మనకు. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, పూర్వ బాల్య దశలో పిల్లలను తల్లి పాఠశాలకు తీసుకుని వెళ్ళడం అనేది మాస్లో ప్రకారం ఏ రకమైన అవసరాలకి శ్రేణి ఉంది కదా మాస్లో, అది చెప్పాను కదా ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది కూడా. సో చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ క్రింది నుంచి మొదటిది, ఆప్షన్ బి పైనుంచి మొదటిది, ఆప్షన్ సి కింది నుంచి మూడవది, ఆప్షన్ డి పైనుంచి 4వది. మనకు పూర్వ బాల్య దశ ఏదైతుందో ఈ దశలో పిల్లలను తల్లి పాఠశాలకు తీసుకెళ్తుంది. అయితే మాస్లో ప్రకారం ఏ అవసరం ఎన్నోది అని అడుగుతున్నాడు. కింది నుంచి పైనుంచి 4వది అని గుర్తుపెట్టుకోండి. పైనుంచి 4వది దశ అడుగుతున్నమాట మనకు. ఓకేనా, 4వదా 3వదా 2వదా, ఈ విధంగా మనకు చూసుకుంటే 4వది అనమాట. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్, ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.